విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం సృష్టించింది. 2 రోజులుగా వాంతులు, విరేచనాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ఘటనలో నాగమణి అనే మహిళ మృతి చెందగా మరో 22 మంది ఆసుపత్రి పాలయ్యారు. బాధితుల్లో 16 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో 6 సమీపంలోని పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. ఈ అస్వస్థకు కలుషితమైన మంచినీరే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజుల నుండి తాము వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నామని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏమైందమ్మా? ఇప్పుడు నుంచి ఏనమ్మా? పొద్దున్నుంచి. దీనివల్ల వాటర్ ప్రాబ్లం చెప్పే డాక్టర్లు చెప్పారా? అందరికీ చూపెట్టడం లేదు. బీబీ ఇవ్వండి, తీసుకెళ్ళండి. డాక్టర్ గారు రమ్మన్నమాట. పట్టుకోండి. తీసుకోండి.